అందరికీ నమస్కారం. నేను మీ మనుప్రసు. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నానంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అండ్ షార్ట్స్ మీ దాకా చేరాలని అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మీకు నేను పెట్టే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. లెట్స్ వెల్కమ్ టు మై వీడియో. క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే పులుసులు అయితే తీస్తున్నారు. వాళ్ళ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటారు అని అడిగితే అయితే ఎలా చెప్తున్నారు చూడండి. కాల్డ్ రెబెకా ఇన్ యువర్ లాంగ్వేజ్? సోంబా. సోంబా. చేప. యా. How you cook Rebecca that one? That one sometimes boiling, cutting pieces. Sometimes boiling. Oh. Boiling, tomato, onions, small, taputting, boiling. Yes. Taste good Rebecca? Yes, taste good, madam. Yes. విన్నారు కదా ఎలా చెప్పారో. వాళ్ళ లాంగ్వేజ్లో వచ్చేసి సోంబా అంటారు, వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి న్యాంజా. ఇక్కడ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ న్యాంజా. న్యాంజాలో వచ్చేసి ఏమంటారంటే సోంబా అంటారు. అదే మన లాంగ్వేజ్లో వచ్చేసి చేప అంటారు. సరే వాళ్ళు కట్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను కొంచెం బయటకైతే వచ్చాను. ఇంటి పక్కన ఒక షెడ్ అయితే ఉంది. ఆ షెడ్లో బాటిల్స్ అవన్నీ పెట్టుంటారు. అక్కడైతే ఒక కుక్క 9 పిల్లలని అయితే ఈనిందన్నమాట. ఆ కుక్క పిల్లలను చూస్తుంటే భలే ఉన్నాయి క్యూట్గా. అవి ఎలా ఉన్నాయంటే కుక్క పిల్లల్లాగా అనిపించలేదు ఫస్ట్ చూడంగానే, ఎలుక పిల్లల్లాగా ఉన్నాయి. అది చూడండి ఎలా అయితే మునుక్కున్నాయో, భలే ఉన్నాయి. తీస్తుంటే చూడండి ఎలా. ఇదైతే చాలా క్యూట్ ఉంది. పింక్ కలర్లో ఉన్నాయి మొత్తం కాళ్ళు కానీ ఆ మూతి కానీ. చూడండి మీకే అర్థమవుతుంది. ఎలా అనిపించింది మీకు? నాకైతే ఎలుక పిల్లలాగైతే అనిపించింది. అదేమో మూలుగుతూ ఉంది తీస్తుంటే. చూడండి ఇదే కుక్క 8 months బ్యాక్ అయితే 5 కుక్క పిల్లలని అయితే ఈనిందన్నమాట. అందులో ఒకటైతే మేము ఇండియాకు వచ్చే ముందుగా చనిపోయింది. అది హెల్త్ బాగాలేక. 4 అయితే ఉన్నాయి. మేము వచ్చేసరికి అవి చాలా పెద్దవి అయిపోయాయి. ఏంటంటే ఇప్పుడు విజిల్ వేసాను కదా, ఇప్పుడు చూడండి ఆ కుక్కలు ఎలా వస్తాయి. ఇంతకు ముందున్న కుక్కలు చూడండి ఎలా వస్తున్నాయి. అంటే వీటికి నేను విజిల్ వేసి ఫుడ్ పెట్టేదాన్ని అన్నమాట. విజిల్ అనేది బాగా అలవాటు అయిపోయింది కాబట్టి విజిల్ వేయగానే మనిషి దగ్గరికి అయితే వచ్చేస్తాయి. చూడండి ఎలా తోకాడిస్తున్నాయి. పైకి కూడా ఎగురుతున్నాయి. ఇది ఏం పెట్టకపోయేసరికి వెళ్ళిపోతున్నాయి. మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్రాసెస్ వీడియో పెట్టలేదని మాత్రం తిట్టుకోకండి. ఎందుకంటే వీడియో తీయడానికి నాకు కుదరలేదు, అందుకని నేను తీయలేదు. ఫిష్ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం చేశాను. ఎలా ఉందో చూడండి. ఇది మీకు చూడంగానే మీ మనసులో ఏమనిపించిందని అయితే కామెంట్లో చెప్పండి. నేను చేసిన ఫిష్ కర్రీ ప్రాసెస్ అయితే నేను వీడియో తీయలేదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.